హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఏపీలోని కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే 5 రకాల పెన్షన్లకు సంబంధించి కొత్తగా దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. తమ దరఖాస్తులతో పాటు 5 రకాల పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్తో అనుసంధానించిన ఫోన్ నెంబరు, రేషన్ కార్డు, ఆదాయ కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుతో పాటు వాటిని తప్పకుండా జత చేయాలి. ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో దరఖాస్తు చేయదలుచుకున్న వారు తప్పనిసరిగా ఈ ధృవీకరణ పత్రాలు ముందుగానే సమకూర్చుకోవాలి. ఇక 5 రకాల పత్రాలు తప్పనిసరి అంటున్నారు. వృద్ధాప్య, వితంతువు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు సంబంధించి కొత్త పెన్షన్లు మంజూరు కానున్నాయి. వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఆ 5 రకాల పత్రాలతో పాటు 60 సంవత్సరాలు దాటినట్లు ధృవీకరణ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, సంవత్సరం తప్పనిసరిగా ఉండాలి. వితంతు పెన్షన్ దరఖాస్తుదారులు ఆ 5 రకాల ధృవపత్రాలతో పాటు భర్త చనిపోయినట్లు ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరి. ఒంటరి మహిళలకు సంబంధించి భర్త నుంచి విడిపోయి ఉంటే కోర్టు ద్వారా తీసుకున్న విడాకులకు సంబంధించిన ధృవపత్రం తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి 5 రకాల ధృవపత్రాలతో పాటు డాక్టర్ ఇచ్చే సదరన్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఇక గత 2 ఏళ్లుగా కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం భర్త పెన్షన్ లబ్ధిదారుడు అయి ఉండి చనిపోతే అదే నెలలో భార్యకు పెన్షన్ అందించే స్పౌజ్ కోటాను అమలు చేసింది. కానీ కొత్త పెన్షన్ల విషయంలో ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్టీ, ఎస్సీ వారికి పెన్షన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చూస్తుంది. ఇలా కొత్త పెన్షన్ల ద్వారా 15 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ధృవపత్రాలతో కూడిన దరఖాస్తులను ఈ నెల 12 నుంచి సచివాలయాల్లో అందించాలని సూచిస్తుంది ప్రభుత్వం.